శక్తి కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఆయన ఆశిస్తూ ఉన్నదంతా ఒకటి. దేవుడు మానవుల నుండి ఆశిస్తున్నది ఏమిటి అని గనక మనం గ్రహిస్తే, మానవులందరూ కూడా దేవుని యొక్క మాట వినాలని మాత్రమే ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు పెట్టుకున్నప్పుడు ఏం పేరు పెట్టుకున్నాడంటే, నేను మాట్లాడువాడను అని అన్నాడు. ఆయన మాట్లాడువాడైనప్పుడు మానవులమైన మనమందరము కూడా వినువారమై ఉండాలి. సో అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యమును మనకు వినటానికి, మరి ఈ సమయంలో మీతో పంచుకోవటానికి నాకు అవకాశం కలిగజేసినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి అంతటికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి మనం సరాసరి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 7వ వచనం చదవటానికి ముందు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనమును ఎవరైనా చదవండి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 30వ వచనాన్ని ఎవరైనా చదవండి. మరియు ముందుగా ఎవరినైతే దేవుడు నిర్ణయించుకుంటాడో ఆ నిర్ణయించుకున్నటువంటి వారిని పిలుస్తాడు. తర్వాత ఎవరినైతే పిలుస్తాడో అతడు పిలిచినటువంటి వారిని మాత్రమే నీతిమంతులుగా తీర్చుకుంటాడు. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో వారిని మాత్రమే దేవుడు మహిమపరుస్తాడు. ఇక్కడ 4 విషయాలు తెలియజేస్తున్నాడు. దేవుడు నిర్ణయం తీసుకుంటాడు, దేవుడు పిలుస్తాడు, దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు, తద్వారా మనకు మహిమను ఇస్తాడు. సో మానవులు ఏం కోరుకోవాలి అనంటే, దేవుని యొక్క నిర్ణయములో నేనున్నానా? దేవుని యొక్క నిర్ణయములో నువ్వు ఉంటే తప్పకుండా ఒక రోజున నీవు మహిమ శరీరమును స్వీకరిస్తావు. మరి పుట్టేటటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నిర్ణయంలో ఉంటారంటే తప్పకుండా ఉంటారు. తప్పకుండా పిలుస్తాడు ప్రతి ఒక్కరిని కూడా. కానీ ఆ పిలుపుకు కొద్ది మంది మాత్రమే శ్రద్ధతో ఆ పిలుపుకు తగినటువంటి విధంగా బ్రతుకుతారు. అందరినీ నిర్ణయించుకుంటాడు, నిర్ణయించుకునే భూమి మీద పుట్టిస్తాడు. పుట్టించటానికి ముందే పిలుస్తాడు, పుట్టించిన తర్వాత కూడా పిలుస్తాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలుసుకుని దాని ప్రకారంగా మనం బ్రతికితే ఆయన నీతిమంతులు అన్నటువంటి గుర్తింపును మనకిస్తాడు. తద్వారా ఆయన మహిమలో మనమందరం కూడా మహిమ శరీరంతో ప్రవేశిస్తాం. సో ఇలా పిలిచినటువంటి పిలుపు గడిచిన ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉండి ఈ నా మాటలను కూడా నావలే ఉండటానికి దేవుడు అనుగ్రహించుగా. సో ఆ సౌలు ఏమి కోరుకుంటున్నాడు అని అంటే, మనం అందరం కూడా సౌలులాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని, మన తండ్రి అయిన యెహోవా దేవుని, మన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ. సో ఇలా ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే, దేవుడు సౌలును నిర్ణయించుకొని పిలిచాడని గ్రహించాడు. అందుకే 22వ అధ్యాయము 7వ వచనములో మనం వచ్చినట్లయితే, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందుకు నేను అంటే పౌలు చెప్తున్నాడు, అగ్రిప్పరాజు ముందు ఆ సభ ఎదుట నిలబడి తన యొక్క సాక్ష్యాన్ని అక్కడ తెలియచేసుకుంటున్నాడు. అందుకు నేను, ప్రభువా నీవు ఎవడవని నేను అడిగాను. ఆయనను ఎవరైతే పిలుస్తూ ఉన్నాడో పిలిచినటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు, నన్ను పిలుస్తున్నటువంటి నీవు ఎవడివి? 7వ వచనం చదువు. సౌలా నీవెందుకు నన్ను హింసించుచు ఉన్నావు? దేవుడు నిర్ణయించుకున్న ప్రతి వ్యక్తిని కూడా పిలిచి ఏమంటాడో తెలుసా బేట? నీవు నన్నెందుకు బాధ పెడుతూ ఉన్నావు? నువ్వు నన్నెందుకు దుఃఖ పెడుతూ ఉన్నావు? నువ్వెందుకు నన్ను ఆయాసపరుస్తూ ఉన్నావు? ఇదే మొట్టమొదట ప్రశ్న వేస్తాడు.
దేవుడు నిర్ణయించుకుని నిన్ను పిలిచేటటువంటి పిలుపులో ఆజ్ఞను అతిక్రమిస్తే తెలుస్తుంది. మొదటి మానవుని దగ్గర నుంచి కూడా దేవుడు ఇదే పిలిచాడు. ఆదామా, ఆదామా, నువ్వెందుకు నన్ను నా మాటను తృణీకరించి, నా మాటను అంగీకరించి దాని ప్రకారంగా ప్రవర్తించకుండా, నా ఎదురుగా రాకుండా నువ్వు ఎందుకు దాక్కొని నువ్వు నన్ను బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు దుఃఖ పెడుతున్నావు? నా ముందుకు రాకుండా నువ్వు దాక్కోటానికి గల కారణం నా మాటను తిరుగుబాటు చేసి నువ్వు పరిశుద్ధురాలు అని దేవుడు నిన్ను పిలువడు. నువ్వు పాపివనే దేవుడు పిలుస్తాడు. నేను పాపిననే దేవుడు పిలుస్తాడు. ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమించి బ్రతుకుతున్నామనే మనల్ని పిలుస్తాడు దేవుడు నిర్ణయించుకుంటే. సో నీవు తప్పు చేస్తున్నావు, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటేనే అర్థం ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ. ప్రత్యేకంగా నిన్ను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేస్తున్నావంటేనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని అర్థం. ఆ తప్పును సరిదిద్దుకోమని చెప్తూ ఉన్నాడని అర్థం. సౌలు గురించి, పౌలు గురించి విన్నప్పుడు ఆయన ఎంతో గొప్పగా తన యొక్క పుట్టుక గురించి చెప్పుకుంటాడు, తన మతము గురించి చెప్పుకుంటాడు, తన ధర్మశాస్త్రంలో ఎంత నిష్ఠగా ఉన్నాడో చెప్పుకుంటాడు, గమాలేయుని పాదముల దగ్గర ఎంత చక్కగా ధర్మశాస్త్రం అంతటిని కూడా నేర్చుకున్నాడో చెప్తాడు. ఇలా గొప్పగా చెప్పుకున్నాడు కదా. అంత నిష్ఠగా బ్రతుకుతున్నటువంటి సౌలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అంత భయము భక్తితో బ్రతుకుతున్నాను అనుకుంటున్నటువంటి సౌలు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు నన్ను హింసించుచున్నావు సౌలా, నువ్వు నన్ను హింసించుచు ఉన్నావు. అసలు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈరోజు మనం అందరం కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. తప్పుగా అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? ఈ గ్రంథము దేవుడు నీకు శరీరం కొరకు ఇచ్చాడు అని అనుకుంటే నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు. ఈ గ్రంథం నీకు శరీరం కొరకు ఇవ్వలేదు. ఒకవేళ ఇది నీ శరీరము కొరకు ఇస్తే 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేస్తూ నువ్వు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు అని అన్నాడు. నరులారా తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడంట. నరులారా అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, లేఖనముల ప్రకారంగా జీవించినటువంటి వారిని అందరిని అంటున్నాడు, మనుష్యులను మట్టికి మార్చుచు ఉన్నావు. ఈ శరీరాన్ని మట్టికి మారుస్తున్నాడు బేట. మట్టికి మార్చబడేటటువంటి ఈ శరీరము కొరకు దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వడు. మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ తిరిగి దేవుని యొద్దకు ఎలా వెళ్ళాలో తెలుసుకొని నేర్చుకోవటానికి ఇచ్చిన గ్రంథమే ఈ గ్రంథం. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈ శరీరం మట్టిలో కలవటానికి ముందు దేవుని పిలుపును అర్థం చేసుకొని ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనముల ప్రకారముగా ఈ శరీరముతో మనము క్రియలు చేసినట్లయితే, యేసు రాకడ ఆలస్యమైతే ఈ శరీరం మట్టిలో కలిస్తే, యేసయ్య వచ్చినప్పుడు మనము ఏ సమాధిలో అయితే చేయబడ్డామో ఆ సమాధిలో నుండి మహిమ శరీరముతో మనం బయటికి వస్తాం. అందుకే నిర్ణయించుకున్న వారిని పిలుస్తాడు, పిలుచుకున్న వారిని నీతిమంతులుగా మారుస్తాడు, నీతిమంతులుగా మార్చిన వారిని మహిమ శరీరముతో మహిమ రాజ్యములో ప్రవేశం ఉంటుంది. అందుకే నోహావు దగ్గరికి ఒకసారి వెళితే నోహావును నిర్ణయించుకున్నాడు, పిలిచాడు, నీతిమంతుడుగా గుర్తింపు పొందాడు. ప్రైజ్ ది లార్డ్. అదే కదా రాస్తుంది ఆదికాండం 6:8 ఏమని రాస్తుంది? నోహావు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా అగుపడెను. ఎందుకు? పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకు అతడు ఎదురు చెప్పలేదు. ఇలా ఇక్కడ సౌలును పిలిచాడు. నువ్వు పిలుస్తున్న వాడవు ఎవడువు అన్నాడు. అడిగితే నువ్వు పలానా చోటుకు వెళ్ళాలి, పలానా చోట నువ్వు ఉండాలి, అక్కడ నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను అని అన్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళాడు, అననీయాను పంపించాడు. అననీయ సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి 13వ వచనములో. అననీయ సౌలు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు 13వ వచనములో? సౌలా,
సహోదరుడా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని అనంటే ప్రభువు పంపించినటువంటి అననీయాను చూచాడట. ప్రైజ్ ది లార్డ్. అననీయా వచ్చి మొట్టమొదట చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రభువు చెప్పుమన్నటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. అవి అననీయా మాటలు కాదు, అది ప్రభువు యొక్క మాటలు. నీవు నేను నమ్మిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలు అవి. ఆ రోజు ఆ సౌలుకు మాత్రమే కాదు, ఈ రోజున నీకు నాకు మనందరికీ కూడా చెప్తున్నాడు, దృష్టి పొందండి. హల్లెలూయా. చూపు పొందండి. నేను గుడ్డివాడిని కాదయ్యా, నేను చూస్తున్నాను. నీకు ఇచ్చినటువంటి ఈ కళ్ళతో ఎవరిని చూస్తూ ఉన్నావు? దేన్ని చూస్తూ ఉన్నావు? దేవుడు చేసిన దానిని చూస్తూ ఉన్నావు. దేవుడు చేసిన దాన్ని చూస్తున్నావు, కానీ దేవుణ్ణి చూడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీవు దృష్టి పొందుము అని సౌలుకు చెప్తే, దేవుడు చేసిన దాన్ని చూస్తూ బ్రతుకుతున్నటువంటి సౌల, దేవుణ్ణి చూడటము కొరకు నువ్వు దృష్టి పొందు. ఇక్కడ మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆదాము గారు పండు తిన్నప్పుడు మొట్టమొదట ఏం జరిగిందని రాస్తాడు? అతడు పండు తిను దినమున అతని నేత్రములు తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. అతడు పండు తిన్న దినమున అతడి నేత్రాలు తెరవబడ్డాయంట. అంటే ఆదాము గుడ్డివాడా? గుడ్డివాడిగా ఆదామును చేశాడా? గుడ్డిదానిగా అవ్వను చేశాడా? మరి ఏ నేత్రాలు మూయబడ్డాయి? ఏ నేత్రాలు తెరవబడ్డాయి? పండు తిననంత వరకు, దేవుని యొక్క మాటకు లోబడినంత వరకు దేవునిని చూసే నేత్రాలతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు తిరుగుబాటుగా కలిగి జీవించటం ప్రారంభించాడో, దేవునిని చూసే నేత్రాలు మూయబడి దయ్యమును చూసే నేత్రాలు తెరవబడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఇది 1వ అధ్యాయం 15వ వచనంలో రాస్తాడు ఈ మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏమనుంటుంది? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఇవి నా తండ్రి వలన కలిగినవి కాదు. అంటే ఈ నేత్రాలతో, ఓ సౌలా, నువ్వు దేన్ని చూస్తున్నావు? దేన్ని ఆశపడుతూ ఉన్నావు? అంటే లోకమును చూస్తున్నావు, లోకములో బ్రతకాలని ఆశపడుతూ ఉన్నావు. ఎంతకాలం బ్రతుకుతావు సౌలా? ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? మోషే గారు చెప్పిన మన ప్రభు అయినటువంటి తండ్రి అని యెహోవా దేవుడు నిర్ణయించిన ప్రకారం 120 సంవత్సరాలు బ్రతుకుతావేమో. మోషే గారు ప్రార్థన చేస్తూ 70 సంవత్సరాలు బ్రతుకుతావేమో. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతావేమో. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకములో నువ్వు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు ఈ లోక ఆశలను అన్నిటిని కూడా నువ్వు నెరవేర్చుకొని బ్రతికినా, ఒక రోజున ఆశలన్నీ తీర్చుకున్నటువంటి నీ జీవితానికి ముగింపు ఉందని తెలుసుకో సౌలా. సౌలా సౌలా అన్న ప్రతి చోట కూడా నీ పేరే ఉచ్చరిస్తూ ఉన్నాడు ఈ రోజున. ఈరోజు ఇక్కడ సాక్ష్యాలు చెప్పండి అని గనక అంటే ఏం సాక్ష్యాలు చెప్తారు చెప్పండి? దేవుడు నా కోరిక తీర్చాడండి, దేవుడు నా ఆశలు తీర్చాడండి, దేవుడు నా ప్రార్థన విన్నాడండి. ఏం ప్రార్థన చేశావు? ఏం కోరిక తీర్చాడు? ఏ ఆశ తీర్చాడు? అంటే నాకు మంచి చదువునిచ్చాడు, కోరిక, మంచి ఉద్యోగం ఇచ్చాడు, పెళ్లి చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇదేగా ఇందుకొరక దేవుడు నిన్ను పిలిచి ముంచి బయటికి తీసి నువ్వు రక్షించబడ్డావు అని చెప్పింది కాదే? ఇందుకొరకు కాదే? ఈ సాక్ష్యాల కొరకు కాదే? ఒకటి సౌలును పిలిస్తే సౌలేమయ్యాడమ్మా? సౌలేమయ్యాడు? పౌలుగా మార్చబడి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను గనక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఏ రోజైతే ఈ మాట ధైర్యంగా
గుండెల మీద చేసుకొని నీ ఇంటి వారికి నువ్వు చెప్పగలుగుతావో ఆ రోజు నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. నేను యేసును పోలి నడుచుకుంటున్నాను, నువ్వు యేసును పోలి నడుచుకో. ఎవడికి కావాలమ్మా? నీ బ్రతుకు చెప్పు. యేసు గురించి చెప్పడం మానే. యేసును నీ ప్రవర్తనలో క్షణం క్షణం చూపించు. పౌలు చూపించాడు, చూపించంటున్నాడు. అందరూ నా వలె బ్రతకాలని దేవుడు మీకు అనుగ్రహించును గాక అన్నాడు. మీకు ఇల్లు అనుగ్రహించును గాక, మీకు సోయన్సో ఈ లోకంలో అనుగ్రహించును గాక కాదు. వాక్య పద్ధతి ప్రకారంగా ప్రవర్తించేటటువంటి ఆ దృష్టి నువ్వు పొందుకోవాలంటే ఎన్ని రోజులు పట్టిందంటే దృష్టి పొందుకోవడానికి? ఆ గడియలో ఇమ్మీడియట్ గా ఏ ఆత్మీయమైనటువంటి నేత్రాలు ఆదాము కోల్పోయాడో ఆ ఆత్మీయమైనటువంటి నేత్రాలు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో పొందుకున్నటువంటిది 22లో సాక్ష్యం చెప్తాడు, 26లో కూడా సాక్ష్యం చెప్తాడు. ఈరోజు దేవుడు నిర్ణయించి నిన్ను పిలిస్తే, నిన్ను కోరుకుంటుంది, నిన్నెందుకు పిలుస్తున్నాడో చెప్తున్నాడు. ఇహ సంబంధమైనటువంటి నేత్రాలు నువ్వు పోగొట్టుకోవాలి. ఇహ సంబంధమైన నేత్రాలు పోగొట్టుకుంటారు. వాక్యానికి వ్యతిరేకంగా నేను సంపాదించే సంపాదన ఏముకు పడుతుంది మీకు చెప్పండి? ఎంతమంది ఇక్కడ వడ్డీలు తెచ్చుకొని బ్రతుకుతున్న వారు ఎంతమంది ఉన్నారు? వడ్డీలు తెచ్చుకొని బ్రతికేటటువంటి ప్రతి వారు కూడా దేవుని మాట ఎన్నో అనేకమైన రెఫరెన్స్ చూపించడానికి ఒకటే ఒక రెఫరెన్స్ చూపిస్తాడు. 15వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందమ్మా? 15వ కీర్తన 1వ వచనంలో చదువుతా అమ్మా, తీసుకురా. యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ దగ్గర అతిథిగా ఉండేవాడెవడు? నివసించేవాడు ఎవడు? ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానాలు కింద రాస్తూ చివరి వచనంలో ఏం సమాధానం రాశాడు కదా? తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వని వాడు అతిథిగా దేవుని దగ్గర ఉంటాడు, ఆయన పరిశుద్ధ పట్టణము దగ్గర నివాసం చేస్తాడు. వడ్డీకి ఇవ్వడు అంటే ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను నిర్ణయించుకుంటే, నిన్ను పిలిస్తే ఈ లోకంలో బ్రతకటానికి వడ్డీలు తెచ్చుకొని బ్రతుకుమని నా దేవుడు చెప్పాడు. సంపాదించే 10 రూపాయలైనా సరే ఆ 10 రూపాయలతో నువ్వు బ్రతుకు. హల్లెలూయా. నువ్వు సంపాదించేది 5 రూపాయలు అయితే 5 రూపాయలకు 5 రూపాయలకి ఏమొస్తుంది బ్రదర్ అంటే 5 రూపాయలకి ప్రభుత్వ క్యాంటీన్లో మంచి భోజనం పెడుతుంది. చెప్పట్లేదా? 5 రూపాయలు పెడుతున్నదమ్మా భోజనం ప్రభుత్వం. 5 రూపాయలు వాక్య పద్ధతి ప్రకారంగా సంపాదించుకొని ఒక పూట నువ్వు తినలేవా? నీకెందుకు వడ్డీలు? వాడిని వీడిని చూసి వాడిలాగా నువ్వు ఉండాలని, వీడిలాగా ఉండాలని, దాని కొడుకులాగా నేను చదివించుకోవాలని, దాని పిల్లల్లాగా పెళ్లి చేయాలని, దాన్ని దీన్ని వాణ్ణి వీణ్ణి. దేవుణ్ణి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా రానయ్యున్న ఆ ప్రభువుని ఎప్పుడు చూస్తావు? ఆ ప్రభు బ్రతుకుని ఎప్పుడు బ్రతుకుతావు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినగలిగేటువంటి సమర్థుడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని, ఎందుకంటే రాళ్ళు నివసించటానికి నిర్మాణం కొరకు దేవుడు చేశాడు, కానీ ఆ రాళ్లను రొట్టెల కొరకు దేవుడు చేయలేదు. ఆకలిని తీర్చుకోవడానికి నా దేవుడు చేయలేదు. నా దేవుడి యొక్క సృష్టికి విరుద్ధంగా నేను బ్రతకను అనలేదు. ఈ రోజున దేవుడు ఏ విధంగా నిన్ను బ్రతకమన్నాడో 128వ కీర్తన అమ్మా చదివే అవసరం లేదు. 128వ కీర్తన అందరికీ తెలుసు.
నిశ్చయముగా నీ చేతిలో నాకు చెప్పాడు, నా కష్టాజితము నేను అనుభవిస్తాను అని అన్నాడు. కానీ సామెలయ్య గారి యొక్క కష్టాజితము నేను అనుభవిస్తానని రాయలేదు బైబిల్లో. నా కష్టాజితమును సామెలయ్య గారు అనుభవిస్తాడని రాయలేదు. నేను ఈ లోకంలో బ్రతకాలి అని అంటే ఎవడో కష్టాజితంతో ఎవడో సంపాదించుకొని ఆ ఆస్తి పరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలకు ఫీజు కట్టడానికి డబ్బులు లేవు అని నేను అడుక్కోవద్దు. నా కష్టాజితముతో పిల్లల్ని చదివించుకోమన్నాడు. నీ స్తోమతకు తగినటువంటి విధంగా చదివించుకో. అది దేవుడు చెప్పింది. మన కష్టాజితం ప్రసంగి గ్రంథకర్తలు 9వ అధ్యాయంలో చక్కటి మాట రాస్తాడు. చేయుటకు నీ చేతికి అప్పగించిన ఏ పని అయినను, ఏ పని చేయటానికి నీ ముందుకు వస్తే అది నువ్వు నమ్మిన ప్రభువు ద్వారా వచ్చింది. చేయుటకు నీ చేతికి అప్పగించిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయి. దృష్టి పొందు అంటున్నాడు. ఏం దృష్టి ఇది? ఎలా ఈ లోకములో వాక్య లేఖనముల ప్రకారంగా బ్రతకాలో ఆ దృష్టి పొందుకోమంటే ఆ గడియలోనే పొందుకున్నాడు. ఆ తర్వాత 3 విషయాలు చెప్తాడు. దేవుడు నిన్ను నిర్ణయించాడు. దేవుడు నిన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ పనులు? చదవండి 13వ వచనంలో. ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతనిని చూసి తిని, అప్పుడు అతడు 14వ వచనం, మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును మొదటిది, రెండవది ఆ నీతిమంతుని చూచుటకును, మూడవది ఆయన నోటి మాట వినుటకును నిన్ను నన్ను మనలను నియమించి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు నియమించుకున్నాడు? మొట్టమొదటిది దేవుని చిత్తమును తెలుసుకోవాలి. ఏంటి దేవుని చిత్తం? చెప్తారా దేవుని చిత్తం ఏంటో? తెలుసుకోలేదా ఇంకా దేవుని చిత్తం? దేవుని చిత్తము ఒకటి. ఆ ఫలించాలి అన్న పదమును కూడా పరిమితం చేసుకుని బ్రతుకుతున్న క్రైస్తవులుగా ఉన్నాం. దేవుడు ఆదామును చేసుకోగానే, అవ్వను కూడా చేసుకోగానే దేవుడు వారిని ఆశీర్వదించారు అని రాస్తాడు. 1వ అధ్యాయం 26వ వచనం ఆది కాండంలో, రండి మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము అన్నాడు. చేసేసిన తర్వాత 28వ వచనంలోకి వచ్చి అంటాడు, దేవుడు వారిని, అతనిని అని రాయలేదండి, వారిని ఆశీర్వదించాడు. అంటే దేవుని చిత్తం ఏ విధంగా మనము ఆశీర్వదించబడాలని దేవుని చిత్తము, దేవుని ఇష్టమో తెలుసా? అందులో మొట్టమొదటిది ఫలించుడి, రెండవది అభివృద్ధి పొందండి, మూడవది విస్తరించండి, నాలుగవది నింపండి, ఐదవది సమస్తమును ఏలండి. ఆ దేవుని చిత్తములో మొట్టమొదటిది తెలుసుకోవాల్సింది ఏంటంటే బంగాలేగా, కార్లేగా. ఒకప్పుడు గుడిసెలో ఉన్నాడండి, ఆ తర్వాత రేకుల ఇంట్లోకి వచ్చారండి, రేకుల ఇంట్లో నుంచి ఒక డాబా ఇంట్లోకి వచ్చారండి, డాబా ఇంట్లో నుంచి బంగ్లా ఇంట్లోకి వచ్చారండి. ఇలా చెప్తూ నేను ఫలించానండి అని చెప్తావు. కానీ మై బైబుల్ ఈజ్ నాట్ టీచింగ్. ఎప్పుడైతే చెప్పుకోండి వద్దన్నాడో అప్పుడు దేవుడు ఏం దీవించి అప్పుడే వాడు ఈ రోజు పరిశుద్ధుడుగా ఉన్న మీరు
నువ్వు పాపి అయిపోతావో అప్పుడు నువ్వు ఫలించాలి. అర్థం కావటం లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి మీరు ఒకసారి వస్తే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి మీరు ఒకసారి వస్తే, అయ్యా అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అని మీరు వెళ్ళండి. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి. అందుకే నన్ను దేవుడు పౌలు ఏ విధంగానైతే నన్ను బాప్తిస్మములు ఇచ్చుటకు నన్ను ఏర్పరచుకున్నాను లేదు అని అన్నాడో, నేను తిమోతి గారికి ఒకరిద్దరికి ఇంటివారికి ఇవ్వడం తప్ప మిగతా ఎవరికి ఇవ్వలేదు. బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు. ఆయన సిలువను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించడానికి అని పౌలు ఎలా చెప్పాడో, అది అడుగుజాడల్లో నేను కూడా నేర్చుకున్నాను. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి దగ్గర ఆయన పేరే బాప్తిస్మం ఇవ్వాలి. ఎప్పుడు బాప్తిస్మం ఇవ్వమని ఆయన దగ్గర పెట్టి ఇచ్చేయాలి, అంతే కదా? అంతేనే కదా? మరి అందరికి ఇవ్వటం లేదట. Why he is not giving the baptism to each and every individual human being? వాళ్ళు ఫలించాలనేటటువంటి ఆలోచనతో బాప్తిస్మములు తీసుకోవడానికి రావాలి. శాస్త్రులు, పరిసయ్యులు, ఇతరులు పాపములను విడిచిపెట్టి మరలా పాపం చెయ్యము అనే తీర్మానం తీసుకొని వచ్చి బాప్తిస్మములు తీసుకొని పోతూ ఉంటుంటే, మేము కూడా వాళ్ళలాగా బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకోకపోతే జనాలు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో అని వచ్చి బాప్తిస్మం అయ్యా యోహాన్ గారు అంటే, సాతాను సంతానం, ఎవరి సంతానమై ఉన్న ఆదాము ఎవరి సంతానమయ్యాడు ఆలోచించండి. దేవుని సంతానమై ఉన్నటువంటి ఆదాము 2వ అధ్యాయం వరకు 3వ అధ్యాయానికి వచ్చేసరికి సర్ప సంతానం అయిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ బిడ్డ, దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి నీవు ఇంకా ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ఆశలతో బ్రతికితే నువ్వు కూడా సర్ప సంతానం. ఆదామే సర్ప సంతానమైనప్పుడు, హవ్వనే సర్ప సంతానమైనప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి దేవునికి సంబంధించినటువంటి వాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మామూలు వాళ్ళు కాదు, వాళ్ళొచ్చి బాప్తిస్మం ఇవ్వంటే సర్ప సంతానం. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు 3వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నాను మత్తయి సువార్త. రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి వెంటనే ఏమంటాడో తెలుసా? దేవుని చిత్తమును చెప్తూ ఉన్నాడు. దేవుని చిత్తమును తెలుసుకుంటారా? దేవుని చిత్తము వారు మనస్సు మారిన మనుషులుగా మీరు ఇక్కడ కూర్చున్నారు. మీ మనస్సు ఇంకా దేవుడు, మీ మనస్సు ఇంకా ఈ చెత్త గురించే మీరు ఆలోచన చేస్తున్నారు. నేను ఇలా వచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటుంటే నేను మిమ్మల్ని ఏదో కించపరిచి మిమ్మల్ని అవమానపరుచుకున్నట్టు కాదు. దేవుని మహిమని మీకు చెప్తూ ఈ చెత్త గురించి నాకు ఆలోచన లేదు గనక ఒక్క సింగిల్ టాబ్లెట్ కూడా నేను వేసుకున్నాను. నా దేవుని మీద నాకు నమ్మకం, నా దేవుడిచ్చిన ఈ వాక్యం మీద నాకు నమ్మకం. టాబ్లెట్ వేసుకొని ఇంకా 2 రోజులు బ్రతకాలన్న ఆశ నాకు లేదు. టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా నా దేవుడు ఆయుష్ ఏది నిర్ణయించాడో ఆ రోజు నేను చనిపోతాను. క్రైస్తవులు, ఆరోగ్యంగా చనిపోవాలని నా దేవుడు నిర్ణయిస్తే ఆరోగ్యంగా చనిపోతాను. అనారోగ్యంగా చనిపోవాలని దేవుడు నా ముగింపు రాస్తే అనారోగ్యంగా చచ్చిపోతాను. కానీ నా అంతటా నేను అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయను. దేవుడు అనారోగ్యంగా బ్రతకాలి కొడక నువ్వు అంటే అనారోగ్యంగానే బ్రతుకుతాను. ఎందుకంటే
ఏలియా ప్రవక్త ద్వారా ఎలీషా ప్రవక్తకు చెప్పాడు, నువ్వు అనారోగ్యంగానే నువ్వు బ్రతకాలి, అనారోగ్యంగానే చావాలంటే అనారోగ్యంగానే బ్రతికాడు, అనారోగ్యంగానే చచ్చాడు. చచ్చినటువంటి వాడిని, అనారోగ్యంగా చచ్చిపోయిన వాడి యొక్క ఎముక తగిలి చచ్చిన వాడు బ్రతికాడు. హల్లెలూయా. ఈ చెత్త గురించి వద్దండి, ఈ చెత్త అన్నటువంటి భార్య భర్త పిల్లల గురించి వద్దండి. మీ మనస్సు మార్చుకోండి. దేవుని చిత్తం మారు మనస్సుకు తగిన ఫలము. 3:6 కూడా ఇదే రాసి ఉంటుంది లూకాసు వార్తలో. లూకాసు వార్త 3 అక్కడ కూడా చదవండి ఒకసారి. అక్కడ కూడా ఇదే మాట రాయబడుతుంది, మారు మనస్సుకు తగిన ఫలములు అంటాడు. అక్కడ దేవుని చిత్తం ఫలించులో మొట్టమొదటి ఏంటి కదా, నీ మనస్సు పాపము నుంచి పరిశుద్ధత వైపుకు మార్చబడాలి. ఈ లోకముల వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకాలి అనేటటువంటి మనస్సు వాక్యానికి అనుకూలంగా బ్రతకాలి అనే దాని గురించి చాలా సులువైపోయింది. ఏం లేదు, దేవుని చిత్తం. సౌలా, మనస్సు మార్చుకో, నీ మనస్సు మార్చుకో. నువ్వు పుట్టుకతో యూదుడివే, నువ్వు పుట్టుకతో ధర్మశాస్త్రమును నేర్చుకున్న వాడివే, నువ్వు సోన్సో వాడివే. కానీ బ్రతుకులో ఒక్క క్రియ కూడా వాక్య లేఖనముల ప్రకారంగా లేదు. ఇక మీదట వాక్య లేఖనముల ప్రకారంగా బ్రతుకుతానన్నటువంటి ఆ మనస్సు దేవుని చిత్తం కనుక మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తమును నువ్వు తెలుసుకుంటావో ఆ తర్వాత నీతిమంతుడిని చూస్తావు. దేవుని చిత్తమును నువ్వు తెలుసుకుంటే ఆ తర్వాత రెండోది నువ్వు ఆ నీతిమంతుని నువ్వు చూస్తావు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఒక్కడును నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఒక్కడు నీతిమంతుడు లేదని ఏసన్నాడంటే ఇప్పుడు నేను కూడా నీతిమంతుడిగా ఉండాలండి అన్నాడు. ఆయన ఆ రోజు అన్నది, నేనొక్కడినే నీతిమంతుడు, మీరెవ్వరూ నీతిమంతులుగా లేరు కనుక మిమ్మల్ని అందరినీ నీతిమంతులుగా మార్చడానికి నీతిమంతుడుగా నేను వచ్చాను అని చెప్పాడు యేసు. అన్న వాయిస్ వస్తుంది కదా, నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చానంటే మీకు మారు మనస్సు కలగచేయటానికి వచ్చాను. నేను చాలా సందర్భాల్లో వాక్యం నుంచి మీకు జ్ఞాపకం చేశాను, మీరు అనేక చోట్ల కూడా విన్నారు. యేసుక్రీస్తు ఎలాంటి వాక్య పరిచర్య చేస్తూ తన యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేశాడని రాశాడమ్మా? పరలోక రాజ్యము మత్తయి సువార్త 4:17 ఏమనుంది? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టెను. హి స్టార్టెడ్ ప్రీచింగ్. నీతిమంతుడుగా నేను ఎందుకు వచ్చానంటే మీకు బోధించడానికి, ఉపదేశించడానికి. ఏం బోధించడానికి? మీ మనస్సు, లోకం మీద ఉన్న మనస్సు, పాపం మీద ఉన్న మనస్సు మార్చుకోండి అని చెప్పడానికి వచ్చాను. అది గనక మీరు విని మార్చుకుంటే మీరు నీతిమంతులైపోతారా? మీరు నీతిమంతులైపోతారమ్మా. ఎంత సింపుల్ కదా బేట. మనం నీతిమంతులుగా మార్చిపెట్టడానికి ఎంత సింపుల్ ఉంది. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కాకపోతే ఎందుకని మనసు మార్చుకోకుండా తెల్లారు 5 గంటలకే లేచి, లేకపోతే 3 గంటలకే లేచి నీ కొరకు, నీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ప్రార్థన చేస్తావు, ఆయన తట్టు చేతులు చాస్తావు, చేసి, ప్రభు, ఈరోజు నీ వాక్యముతో నేను ప్రారంభించాను అని అంటావు. 3 గంటలకే లేచి 4 గంటలకే లేచి 5 గంటలకే లేచి 3 గంటలకే లేచి 4 గంటలకే లేచి 5 గంటలకే లేచి 4 గంటలకే లేచి 5 గంటలకే లేచి 4 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 గం
నీ మనస్సు మారితే నీ పిల్లల గురించి ఏమని ప్రార్థన చేస్తావు? రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, మన పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తాం బేట? లోకం కదా, సింపుల్, లోకమే. పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నా పిల్లలు నా ఇంట్లో నా భోజనపు బల్ల చుట్టూ ఒలీవల మొక్కలలాగా ఉంచి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. వారు ఇతరులను అభిషేకించే స్థాయిలో నా పిల్లలు ఉండాలి ప్రభువా. అలా నా పిల్లల్ని తయారు చేయి ప్రభువా. బాల్యములో సమూయేలును పిలిచావు కదా ప్రభువా, అలా నా పిల్లలు నీ పిలుపు, నీ స్వరాన్ని వినే విధంగా వారిని తయారు చేయి ప్రభువా. ఇలా చేయం బేట, ఇలా చేయం. మనస్సు మారాలి. ఆ తర్వాత నీవు నీతిమంతుణ్ణి చూస్తావు. మనమందరం కూడా ఈ రోజున ఒకటే ఒక నిరీక్షణ బేట. క్రైస్తవ విశ్వాసులకు ఒకటే ఒక నిరీక్షణ. one fine day I have to see my Jesus Christ who has shed his blood for my sins. నేను చేసిన పాపాల నిమిత్తం రక్తం కార్చిన నా యేసయ్యను ఒకరోజు చూడాలి. అది మధ్యాకాశంలో చూడాలి. పెళ్లి కుమార్తెగా నేను చూడాలి. పెళ్లి కుమార్తెగా నేను చూడాలంటే నేను నీతిమంతురాలిని, నీతిమంతుడైతేనే ఆ నీతిమంతుని నేను చూస్తాను. నీతిమంతుని ఎప్పుడవుతానంటే నా మనస్సు మార్చుకుంటే నేను నీతిమంతుని అవుతాను. మీరు నోహావు గురించి మనసు పెట్టి మీరు చదువుకోండి. దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడు 8వ వచనములో ఎందుకయ్యాడు? అంతకుముందు నీతిమంతుడు కాదు బేట. అంతకుముందు అందరిలాగానే నోహావు కూడా లోక సంబంధమైన మనసుతో పాపం చేస్తూనే బ్రతుకుతున్నాడు. అయితే నోహావు దేవుని కృప పొందిన వాడయ్యాడు. దేవుని కృప పొందినటువంటి వాడు నీతిమంతుడయ్యాడు అంటే తన మనస్సు మార్చుకున్నాడు. అతి కష్టతరమైనటువంటి భూమి మీద ఎవడి వల్ల కూడా కానటువంటి పని అప్పగిస్తే ఆ పని చేశాడు బేట. నువ్వు దేవుని మాట విని నువ్వు నీతిమంతురాలివైతే ఎలాంటి కష్టతరమైన పనైనా సరే సులువుగా ముగిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటో తెలుసా బేట? ఎంత కష్టతరమైనటువంటి పాపమునైనా చాలా సులువుగా విడిచిపెడతావు బేట. ఇప్పుడు వాడిని తాగే అలవాటు ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మాను అంటే వాడు ఏం చెప్తాడో తెలుసా బేట? మానాలని ఉంది కానీ బ్రదర్ మానలేకపోతున్నా. ఎందుకు మానలేకపోతున్నావు అని అంటే, నాకు నిద్ర రాదు బ్రదర్, నాకు నిద్ర రాదు బ్రదర్ తాగకపోతే, సిగరెట్ తాగకపోతే నాకు మోషన్ రాదు బ్రదర్. ఇలా నానా రకాలమైన సాకులు చెప్తారు. కానీ నిజంగా నువ్వు ఆ పాపం అనేటటువంటి దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి అని అనుకుంటే, నువ్వు విడిచిపెట్టలేనటువంటి ఆ కష్టతరమైన దాన్ని నోహావు ఎలా సులువుగా ముగించాడో నువ్వు ముగిస్తావు బేట. ప్రైజ్ ది లార్డ్. నా చరిత్ర చెప్పానుగా, మళ్ళీ చెప్పి మీకు బోరు కొట్టించాల్సిన అవసరం లేదు. తెల్లారి 12 గంటలకి బార్ ఓపెన్ అయితే క్లోజ్ అయ్యేంత వరకు బార్లోనే కూర్చొని తాగేవాడిని సడన్గా మానేశాను. ప్రైజ్ ది లార్డ్. సిగరెట్లు సడన్గా మానేశాను. ఎందుకు? దేవుని మాట విని నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి నా యేసయ్యను చూడాలి అన్న నిరీక్షణ. ఇక మూడవది చాలా చాలా శ్రేష్టమైనది. ఈ రెండు మన జీవితంలో జరగాలంటే మూడవది చెప్తున్నాడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట నువ్వు వినటానికి దేవుడు నిన్ను నియమించాడు. ఈ రోజున ఈ వర్తమానము విని నువ్వు బయట అడుగు పెడితే ఇక దేవుని మాటను మాత్రమే వినటానికి నియమించాడు అని ప్రతి క్షణము కూడా నీ అంతరాత్మ నీకు గుర్తు చేయాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏది చెయ్యబోతున్నా ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఇది నిన్ను పించి చెయ్యాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకటానికి దేవుడు నన్ను నియమించలేదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ప్రకారంగా నువ్వు బ్రతకటానికి దేవుడు నియమించాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ప్రకారంగా నేను బ్రతకాలనుకుంటే చాలా కష్టం బ్రదర్ అంటారేమో కదా. దేవుని మాట ప్రకారంగా బ్రతకాలంటే చాలా కష్టం కదా. కానీ యేసయ్య చెప్పాడు కదా, ఏం చేయలేము.
యేసునైతే మనం నమ్ముకున్నామా? యేసు చెప్పేశాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుతామని చెప్పేశాడు బేట. ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మనం బ్రతికేస్తాం. మీరు ప్రయత్నం చేసి చూడండి, ఆ ఊబిలో నుండి బయటికి రండి. వాక్యానికి వ్యతిరేకంగా సంపాదిస్తున్నటువంటి దాంట్లో నుంచి బయటికి వచ్చి సంపాదించి చూడండి రా. ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత అన్యోన్యంగా, ఎంత ఆప్యాయంగా మీ బ్రతుకులు ఉంటాయో. కప్పట బావిలో ఉండి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళలో బ్రహ్మాండంగా అది ఆనందంగా ఉంటుందట. ఆనందంగా ఉండి ఏమనుకుంటుందట? ఇదే ప్రపంచం అనుకుంటుందట. అది అందులో నుంచి బయటకు వస్తే తెలుస్తుంది బేట. ప్రైజ్ ది లార్డ్. అందులో నుంచి బయటికి రండి. ఇంకో విషయం, ఒక చెట్టు కప్పలన్నీ ఎక్కుతా ఉన్నాయట. కప్పలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అలా కొంతవరకు వెళ్తున్నాయట, జారి పడిపోతున్నాయట. ఒక కప్పు మాత్రం బ్రహ్మాండంగా పైదాకి వెళ్ళిపోయిందట. మిగతా కప్పలన్నీ కూడా అక్కడే ఆగిపోయాయి. అప్పుడు ఆ చుట్టుపక్కల కప్పలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయట, అరే మనమందరం అక్కడి దాకా వెళ్ళలేకపోయాము, ఆ కప్ప అక్కడి దాకా ఎట్లా వెళ్ళిపోయిందిరా అని మాట్లాడుకుంటుంటే, ఆ కప్పను కన్న తల్లి చెప్పిందట, ఆ కప్ప చెవిటిది అని చెప్పిందట. ఆ కప్ప చెవిటిది అన్నదట. ఎందుకు ఎక్కగలిగిందమ్మా? అది ఎక్కుతూ ఉంటే ఇట్లెక్కు అట్లెక్కు అని చెప్తా ఉన్నారట. మిగతా వాటికి అన్నిటికీ దీనికి కూడా చెప్తున్నారట. ఇట్లెక్కాలి, అట్లెక్కాలి, అట్లా పోవాలి, ఇట్లా పోవాలి అని చెప్తూ ఉంటుంటే అది చెవిటిది కదా. మనుషుల మాట వినకండర్రా. ప్రైజ్ ది లార్డ్. ఇలా బ్రతకండర్రా, అలా బ్రతకండర్రా, ఇలా పెళ్ళిళ్ళు చేసుకోండి, అలా పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇలా ఉద్యోగాలు చేసుకోండి, అలా ఇల్లు కట్టుకోరు, ఇలా ఇల్లు. మనుషుల మాటలు వినకండరా. మనుషుల మాటల దగ్గర చెవిటోలు కానీ, దేవుని మాటల దగ్గర చెవులు తెరిచి వినండి. ఆమేన్. దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. చివరిలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అబ్రహాం గారి దగ్గరికి వచ్చేస్తే అమ్మ వినండి, ఎట్లాగో నేను చదివిస్తాను. అబ్రహాం దగ్గరికి వచ్చేస్తే అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. 12లో పిలిచాడు, తర్వాత 22లోకి వస్తున్నాడు. మధ్యలో 15వ అధ్యాయంలోనికి వచ్చాడు, 17వ అధ్యాయంలోనికి వచ్చాడు, 18వ అధ్యాయంలోనికి వచ్చాడు. ఇప్పుడు 22వ అధ్యాయంలోనికి వచ్చి 22వ అధ్యాయంలో అబ్రహాము గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాడు. దేవుడు చెప్పాడు. 22వ అధ్యాయం దాకా ఏం చెప్పలే, ఏం సాక్ష్యం చెప్పలే. ఎట్లుండాలి, ఎలా నా మాట వినాలి, ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. 22వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మనకంతా తెలుసు, అదంతా చెప్పను, కానీ 12వ వచనంలోనికి వచ్చాడు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలోనికి వచ్చి, అబ్రహామా, నేను ఏ కుమారుణ్ణైతే నాకు ఇచ్చేయమని నేను నిన్ను అడిగానో ఆ కుమారుణ్ణి నాకు ఇవ్వటం వల్ల నీవు నాకు భయపడువాడవని నాకు అర్థమైంది అన్నాడు. చదువుతారు ఎవరైనా? 12. అప్పుడు ఆయన అంటే మీ ఆయన గాతమ్మా, దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ప్రభువు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీయో చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్యటానికి వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది. ఆమేన్. ఎలా కనబడుతుందట? నేను ఇవ్వమన్నది నువ్వు ఇచ్చినందుకు, నీకు ఇష్టమైనది నాకు ఇచ్చినందుకు కాదు. ఈరోజు మనమందరం కూడా మనకిష్టమైంది దేవునికి ఇస్తున్న విశ్వాస క్రైస్తవులుగా ఉన్నాము. ప్రియ బిడ్డలారా, నీకు ఇష్టమైంది కాదు దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి ఇష్టమైంది ఇవ్వండి. దేవునికి ఇష్టమైంది పరిశుద్ధతతో కూడిన మనస్సుతో ప్రతి పని చేయటం దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. అది 6వ అధ్యాయంలో 3వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తాడు. ఆది కాండములో ప్రతి ఒక్కరి హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది.
నువ్వు పాటలు పాడేది, నువ్వు వాయిద్యాలు వాయించేది, నువ్వు ప్రసంగాలు చేసేది, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి అనుకుంటున్నావేమో. అది ఎప్పుడు ఇష్టపడతాడు దేవుడు? నీ హృదయపు యొక్క తలంపులలో ఉన్న ఊహ ఏది కూడా చెడ్డదిగా లేనప్పుడు. చెడ్డదిగా లేనప్పుడు అంటే నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచన లేకపోతే నీ హృదయము దేవుడు ఆశించిన విధంగా ఉంది అని అర్థం. నేను చెప్తున్న మాటలు కాదు తల్లి, నువ్వు నమ్మిన నీ యేసు చెప్పిన మాటలే గుర్తు చేస్తున్నాను. రేపటిని గూర్చి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచన చేయకండర్రా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇదే కదా. నీ గురించి చేయవు, ఎవరి గురించి చేస్తావు? పురుషులు అయితే భార్యల గురించి చేస్తారు, భార్యలు అయితే భర్తల గురించి చేస్తారు, తల్లిదండ్రులు అయితే పిల్లల గురించి చేస్తారు, పిల్లలైతే. ఇంకా అద్భుతమైన విషయం కూడా చెప్తా, సేవకులైతే విశ్వాసుల గురించి ఆలోచన చేస్తారు. ఆమేన్. సేవకులైతే విశ్వాసుల గురించి ఆలోచన చేస్తారు, కానీ విశ్వాసులు సేవకుల గురించి ఆలోచన చేయరు. హల్లెలూయా. సేవకులు విశ్వాసుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఆలోచన చేస్తున్నారో తెలుసా? దేవునిలాగా తయారు చేయటానికి, సేవకులలాగా తయారు చేయటానికి. కానీ మీరు మాత్రం ఆ సేవకులను అర్థం చేసుకోండి, ఆ సేవకులను అర్థం చేసుకోండి. ఊకే అర్థం కదే, ఊకే పుడుతుంది, ఊకే పొడవకపోతే కరెక్ట్ దారిలో ఎట్లా నడుస్తుంది? ఎద్దులు నడిపిస్తున్నటువంటి ఉన్నాడు, బండి నడిపిస్తున్నాడు, ఆ కాలే కూర్చుంటాడమ్మా. ఎద్దులు పోతూనే ఉంటాయి కదా, కాలే కూర్చుంటాడా, పొడుస్తాడా? మరి నిన్ను పొడవదా? చెప్పండి కదా, పొడవాలా వద్దా? అయ్యో పొడవలేదు అనుకోండి, సేవకులు పొడవలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మమ్మల్ని పొడవండి అయ్య గారు, మమ్మల్ని పొడవండి అమ్మగారు అని అడగాలరా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఇప్పుడు ఇటు పోతుంది బండి, ఇటు పోవాలి. బండి ఇటు పోయే రెండు వస్తువులు ఉన్నాయి. బండి ఇటు పోవటానికి ఎడమ ఉన్నదాన్ని పొడుస్తాడా, కుడి ఉన్నదాన్ని పొడుస్తాడా? కుడి ఉన్నదాన్ని ఎందుకు పొడుస్తున్నాడు? అది కుడి పోవటానికి కాదు, అది కుడి ఉన్నదాన్ని ఎందుకు పొడుస్తున్నాడంటే ఈ ఎడమదానికి చెప్తుంది అది కుడిది. ఇది పొడిస్తే అరే నన్ను పొడుస్తున్నాడు, నువ్వు ఎడమకు మరలే, నువ్వు ఎంత త్వరగా ఎడమకు మరలితే అంత త్వరగా నన్ను పొడవడము ఆపుతాడు. ప్రైజ్ ది లార్డ్. సో అంత త్వరగా మనము అయిపోవాలి. సో దేవుడు అడుగుతున్నాడు అబ్రహాముని, నాకు ఇష్టమైంది ఇచ్చేరా అంటే ఈరోజు దేవునికి ఇష్టమైంది ఏంటంటే నువ్వు చేస్తున్న పాపం, నువ్వు చేస్తున్న పాపము దేవునికి ఇష్టమైంది. ఒక్కటే ఉంది బ్రదర్, ఈ ఒక్కటే ఉంది బ్రదర్ అంటున్నాడు. ఒక్కడే అయి ఉన్నటువంటి ఈ కుమారుడు, ఆ ఒక్కటే అయి ఉన్నటువంటి ఆ పాపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు, ఇలా అనేకమైనటువంటివి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి, గలతీ పత్రికకు, కొలస్సీ పత్రికకు రాసిన కనబడని పాపాలు ఉన్నాయి, అవి నాకు ఇచ్చేయండి అడుగుతున్నాడు. నాకు ఇచ్చేస్తే నువ్వు నాకు భయపడువాడవని నేను సాక్ష్యం చెప్తాను. ఆ పాపాలు నీ దగ్గర పెట్టుకొని నేను దేవునికి భయపడువాడను, దేవునికి భయపడువాడనని నువ్వు చెప్పుకోవడం ఏంటర్రా? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, అబ్రహమా నేను ఇవ్వమన్నది నువ్వు నాకు ఇచ్చేసావు గనక నువ్వు నాకు భయపడువాడవని ఇప్పుడు నాకు కనబడుతున్నది అని అన్నాడు. అంటే అప్పటిదాకా అబ్రహాము దేవునికి భయపడవాడు కాదు. ఇప్పుడు 18వ వచనంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడో చూడండి. 18 త్వరగా. మరియు నీవు నా మాట వినినందున. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా నియమించాడు దేవుడు ఈ రోజున. ఒకటి నీ మనస్సు మార్చబడటానికి, తద్వారా నువ్వు నీతిమంతుడైనటువంటి మన ప్రభువును చూడటానికి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వినటానికి చెప్తున్నాడు. నీవు నా మాట వినినందున భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా
నీ సంతానము వలన ఆశీర్వదింపబడతారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీ పిల్లల గురించి కష్టపడుతున్నారుగా పొద్దున్న లేచి రాత్రి దాకా. వాళ్ళని ఏదో ప్రయోజకులను చేయాలి, అక్కడ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటున్నారు కదా. నా దేవుడు ఏమంటున్నాడు బేట? మీ పిల్లలు బ్రతకటానికి ప్రయాసపడుతున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్. భూమి మీద ఉన్న జనులందరినీ కూడా మీ పిల్లలు పోషిస్తారు. మీ పిల్లలు పోషించబడటం కాదు, మీ పిల్లలు పోషిస్తారు. అలాంటి అద్భుతమైన స్థాయిలో నేను ఉంచుతాను అబ్రహామా. ఇప్పుడు చెప్తున్నాను అబ్రహాము, ఈరోజు నువ్వు మాట వినినందున. 12లోనే చెప్పేశాడుగా, మళ్ళీ ఈరోజు ఎందుకు? ఆ రోజు నువ్వు వింటానని బయలుదేరావు. ఈ రోజున నువ్వు రుజువు చేసుకున్నావు. విన్నాను అని రుజువు చేసుకున్నావు, ప్రవర్తించాను అని రుజువు చేసుకున్నావు. నువ్వు ఇచ్చేయమన్నటువంటి పాపమును ఇచ్చేసావు గనక. కాబట్టి ఈ రోజున మన పాపమును ఆయనకి ఇచ్చేస్తే ఆయన పరిశుద్ధతను మనకిస్తాడు. సో దేవుడు నిన్ను క్రైస్తవుడిగా ఎందుకు నియమించాడు అనంటే ఈరోజు 3 విషయాలు. దానికి ముందు దృష్టి పొందాలి, నీ మనస్సు మారాలి, ఆ నీతిమంతుని ఒక రోజున మనం చూడాలి. 4వది, ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాటను వినటానికి దేవుడు మనల్ని నియమించాడు. అందుకే ఎవరిని నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా మార్చాను, ఎవరిని నీతిమంతులుగా మార్చానో వారిని దేవుడు మహింపరచను. ఈ 4టికి ఈరోజు విన్న అపోస్తలుడైనటువంటి పౌలు సార్థకం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సార్థకం చేసుకున్నాడు కనుకనే ఆ పౌలే రాస్తూ ఉన్నాడు 8వ అధ్యాయం 30వ వచనంలో, నేను సార్థకం చేసుకున్నాను, మీరు కూడా సార్థకం చేసుకోండి. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో ఈ లోకములో ఉన్నటువంటి వారు దేని కొరకు మమ్మల్ని నియమించినప్పటికీ కూడా, ఉద్యోగములో దేని కొరకు నిర్ణయించిన, చదువుకునే దగ్గర దేని కొరకు నిర్ణయించిన, లోకములో మేము ఎక్కడికి వెళ్ళినా దేని కొరకు మమ్మల్ని నియమించిన, నువ్వు మమ్మల్ని తల్లి గర్భములో వేసావు, పుట్టించిన వాడవి నీవే, పాలు తాగటానికి నమ్మకం కలిగించిన వాడవు కూడా నీవే. ఈ రోజున అంతో ఎంతో ఈ స్థాయిలో ఉన్నాము అంటే అది నీ వలన మాత్రమే గనక నీవు పొందుకోమన్నటువంటి తండ్రి ప్రభ ఆత్మీయకమైనటువంటి నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి రహస్యమైన గూఢమైనటువంటి సంగతులను చదవటానికి నాయన, వాటి ప్రకారంగా ప్రవర్తించటానికి, వాక్యములో నిన్ను చూడటానికి ఆ దృష్టి మేము పొందుకుంటే మా మనస్సు మారుతుంది ప్రభా. ఈ లోకములో బ్రతకాలన్న మనస్సు మారుతుంది ప్రభా. ఆలయానికి వస్తే ఆలయములో పడుకోవాలి అన్నటువంటి ఆలోచన రాదు నాయన. నీకు స్తోత్రములు. నిర్లక్ష్య స్వభావము రాదు ప్రభా. ప్రతి క్షణము కూడా భయము వణుకుతో నిన్ను చూడాలి అన్న ఆ తపనతో పరిశుద్ధతో మాకు నేర్పిస్తుంది. అలాంటి మనసు నిన్ను మాత్రమే నీతిమంతులుగా కాదు ప్రభా, మా కుటుంబ సభ్యులను నీతిమంతులుగా చూడగలుగుతాను. నిన్ను నీతిమంతుడిగా చూడటానికి ముందు నా భార్యను నీతిమంతురాలిగా చూడాలి, నా కొడుకును నీతిమంతుడిగా చూడాలి, నా కుమార్తెను నీతిమంతురాలిగా చూడాలి. నాకు ఇచ్చిన ప్రతి కుటుంబ సభ్యుల్ని, సంఘస్థుల్ని నీతిమంతులుగా మేము చూస్తాము తండ్రి. మేము మారితే, మా మనస్సు మారితే మేము ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చూడగలిగేటటువంటి భాగ్యాన్ని ఇస్తాం, మిమ్మల్ని చూసే కృపను ఇస్తాం. ఇవన్నీ కూడా కేవలం నీ మాట మాత్రమే తండ్రి ప్రభా. విని దాని ప్రకారంగా బ్రతికితే ఇవన్నీ కూడా సాధ్యం. అలా మమ్మల్ని అందరినీ కూడా సౌలును పిలిచి, ఎందుకు నన్ను హింసించు? అవును నాయన, ఈ రోజున మేమొవ్వరము అవునన్నా కాదన్నా నిన్ను హింసిస్తున్న క్రైస్తవులుగా ఉన్నా, నిన్ను బాధ పెడుతున్న క్రైస్తవులుగా ఉన్నా, నిన్ను దుఃఖ పెడుతున్నటువంటి క్రైస్తవులుగా ఉన్నా, సౌలు క్షమించమని అడిగే విధంగా మమ్మల్ని అందరినీ క్షమించి సౌలుకి ఇచ్చినటువంటి కిరీటం మా కొరకు నువ్వు సిద్ధపరిచి పెట్టావు కనుక ఆ కిరీటం ధరించుకునేటటువంటి యోగ్యతలు మమ్మల్ని అందరినీ కూడా ఉంచారు. పైగా నమ్మగా తన ప్రభుని క్షేమంగా తీసుకుని మనందరం కూడా ఒక రోజు నీ ప్రక్కన పెళ్లి కుమార్తెగా మా
పెళ్లి వీధిలో ఉండే కృపను భవిష్యత్తులో ఉంచి యేసుక్రీస్తు నామమున తల్లి నడిపించినాము స్వామి. ఆమేన్. మరి వందనాలు ప్రార్థిస్తున్నాను. మనందరం మోకరిద్దాం, ప్రార్థన పూర్వకంగా ప్రభువులో పాలు పొందుదాం. బల మీద ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి కొరకు చేసిన గొప్ప త్యాగము బలియాగాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా వేగమైన రీతిలో ఈ బలలో పాలు పొందవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో హెచ్చరిక చేస్తుంటున్నాడు.